హలో అండి. ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో మనకు స్విమ్స్ నుంచి చైతన్య అనే డాక్టర్ వచ్చారు. వాళ్ళు కొన్ని సూచనలు సలహాలు ఇస్తారు. మనం అవి విందాము. క్యాన్సర్ ఎలా వస్తుంది ఏమిటి అనేది ఆమె చెప్పారు. అది పెట్టాను చూడండి. క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎటువంటి వాళ్ళకు వస్తుంది అనేది చెప్పారు ఆమె. కొంతమందిని సత్కరించారు ఈ విధంగా. తర్వాత ఆమె మాట్లాడారు. లాస్ట్ ఇయర్ మనకి శ్రీనివాసపురంలో కూడా క్యాంప్ జరుగుతుంది. స్మార్ట్ కిట్ దగ్గర పెట్టాము. క్యాంప్ తరఫున వస్తుంటాము. ఈరోజు మనం క్యాన్సర్ గురించి తెలుసుకోవడానికి అవేర్నెస్ చిన్న సెషన్ పెట్టుకున్నాము. ఓకేనా? క్యాన్సర్ గురించి, రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా? మనకి షుగర్ వస్తే ఏం చేస్తారమ్మా? టాబ్లెట్ వేసుకుంటారు. బీపీ వస్తే టాబ్లెట్ వేసుకుంటారు. జ్వరం వస్తే అన్నిటికి టాబ్లెట్. క్యాన్సర్ వస్తే టాబ్లెట్తో తగ్గుతుందా? తగ్గదు. క్యాన్సర్ అనేది చాలా పెద్ద జబ్బు. టాబ్లెట్తో తగ్గే జబ్బు కాదు. కాబట్టి మనకు ఆరోగ్యమే మహాభాగ్యం. ఏదైనా కూడా క్యాన్సర్ లాంటి జబ్బుల్ని ప్రాథమిక దశలో, అంటే చిన్నగా ఉన్నప్పుడు ప్రాథమికంగా గుర్తించగలిగితే మన జీవిత ప్రమాణాలు అనేవి చాలా ఎక్కువ. అంటే 4 దశలు ఉంటాయి. 4వ దశలో మనం కానీ గుర్తిస్తే మన జీవితకాలం చాలా తగ్గిపోతుంది. 6 నెలలు, సంవత్సరం అలా ఉంటుంది. అదే తొలి దశలో, ఫస్ట్ దశలో, చాలా చిన్న స్టేజ్లో, ఎర్లీ స్టేజ్ అంటారు, చాలా చిన్న దశలో కానీ మనం గుర్తించగలిగితే మన జీవితకాలం 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే మన ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరితో అయినా కూడా హ్యాపీగా ఉండగలగచ్చు. ఇది స్టార్టింగ్ స్టేజ్లో కానీ గుర్తిస్తే. అది ఎలా గుర్తించుకోవాలో మనం తెలుసుకుందాము. ఇంట్లో మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, రైట్? మగవాళ్ళకైతే ముఖ్యంగా వచ్చే క్యాన్సర్ ఏంటంటే నోటి క్యాన్సర్. మీ ఇంట్లో మగవాళ్ళు ఉంటే వాటిని ఎలా గుర్తించుకోవాలో అది తెలుసుకోవాలి. ఆడవాళ్ళు ఎక్కువ వచ్చేది రొమ్ము క్యాన్సర్, తర్వాత గర్భసంచి క్యాన్సర్. వీటిల్ని మనము ఈజీగా గుర్తించవచ్చు. కానీ ఆడవాళ్ళు ఏంటంటే నిర్లక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం చేసి అది లాస్ట్ స్టేజ్ 4వ దశకి వెళ్ళాక గుర్తిస్తారు. అప్పుడు వాళ్ళ జీవితకాలం 6 నెలలు, సంవత్సరం లోపల ఇక్కడే నరకం చూసుకొని వెళ్ళిపోతారు. ఏదైనా కూడా స్టార్టింగ్ స్టేజ్లో రొమ్ము క్యాన్సర్ కానీ గర్భసంచి కానీ స్టార్టింగ్ స్టేజ్లో గుర్తిస్తే చాలా మంచిది. అర్థమైందా? ఇప్పుడు నోటి క్యాన్సర్ గురించి చూద్దాం. నోటి క్యాన్సర్ ఎవరికి వస్తుంది? పొగాకు వాడే వాళ్ళకి, ఇంకా స్మోకింగ్ వాళ్ళకి, ఇంకా పాన్ పరాకు వేసుకునే వాళ్ళకి. వెరీ గుడ్. ఇవి మెయిన్. ఇట్లా కాకుండా ఏమి అలవాట్లు లేకపోయినా కొంతమందికి వస్తుంటది. ఎందుకు వస్తుంది తెలుసా? తెలియదు. ఆహారము సరిగా ఆహారం తీసుకోకపోయినా. ఇంకా అందరికీ తెలుసు, పొగాకు ఇంట్లో ఎవరైనా సిగరెట్ కానీ బీడీ కానీ తాగుతుంటే వాళ్ళకి నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ కూడా అదే విధంగా నోట్లో ఎక్కడైనా పదునైన పళ్ళు, అంటే షార్ప్ టీత్, అంటే గుచ్చుకునే పళ్ళు. ఎందుకంటే మేము ఒక ఆడామని చూసాము, ఆమెకేం అలవాటు లేదు. ఆమెకేం అలవాటు లేకపోయినా కూడా నోటి క్యాన్సర్ వచ్చింది. ఎందుకు అంటే ఆమెకి ఆ నోటి క్యాన్సర్ వల్ల ఏంటంటే కాన్స్టెంట్గా పదునైన పన్ను గుచ్చుకొని కూడా మనకు నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఏది టొబాకో ఇవే కాకుండా మనకు ఇవి కూడా పదునైన పళ్ళు కూడా మనకు నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. నోటి క్యాన్సర్ లక్షణాలు తెలుసాము? అవన్నీ వచ్చేస్తాయి. ఎంత బొబ్బలు పోయి పుండ్లు